మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాది లాంటిది జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణరావు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అశోక్ మరియు అధ్యాపక బృందం. విద్యార్థుల అడ్మిషన్ల కోసం అధ్యాపక బృందం ఊరూరా ప్రచారానికి శ్రీకారం. జగిత్యాల పట్టణ మరియు సమీప గ్రామాల్లోని గ్రామీణ, పేద మరియు వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యలో అవకాశం కల్పించడం లక్ష్యంగా జిల్లా కేంద్రంలోని శ్రీ కాసుగంటి నారాయణరావు ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం తమ వంతు కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో 2025-26 విద్యా సంవత్సరంలో కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి గాను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అరిగెల అశోక్ ఆధ్వర్యంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆడపు శ్రీనివాస్ మరియు అధ్యాపక బృందం పట్టణ మరియు సమీప గ్రామాల్లో గ్రామీణ, పేద మరియు వెనుకబడిన వర్గాల వారిని కలిసి వారి పిల్లలను జిల్లా కేంద్రంలోని శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో చేర్పించాలని కోరుతూ మంగళవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో కళాశాల నుండి ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు కళాశాలలో ఉన్న వసతులు, మంచి విద్యను అందించేందుకు అధ్యాపక బృందం, లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ, క్రీడా సౌకర్యాలు తదితర అంశాలను వివరించారు. పట్టణ మరియు సమీప గ్రామాల్లో గ్రామీణ, పేద మరియు వెనుకబడిన వర్గాల పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాది లాంటిది జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ శ్రీ కాసుగంటి నారాయణరావు ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల అని పేర్కొన్నారు. అధ్యాపక బృందమైన ఎన్సీసీ కోఆర్డినేటర్, జియాలజీ విభాగం చెందిన పి రాజు, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జీవీఆర్ సాయి మధుకర్, పీజీ కోఆర్డినేటర్ కామర్స్ విభాగంకు చెందిన అంకం గోవర్ధన్, లైబ్రరీయన్ కె సురేందర్తో పాటు పలువురు పట్టణ మరియు సమీప గ్రామాల్లో పర్యటించి అన్ని హంగులను తమ ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ల కోసం అవగాహన చేపడతారని వివరించారు. ఇంకా కళాశాలకు 32 ఎకరాల భూదాత శ్రీ కాసుగంటి నారాయణరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు, కాసుగంటి ట్రస్ట్ పేరిట రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు కాసుగంటి లక్ష్మణ్ కుమార్ నేతృత్వంలో ప్రతి సంవత్సరం 4 విభాగాల్లో గత 5 సంవత్సరాలుగా ప్రథమ స్థానం పొందిన 4 విద్యార్థులకు సుమారు 2 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహాన్ని అందిస్తుండడం హర్షణీయమని కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల పూర్వ విద్యార్థి, అలుమ్ని సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ అన్నారు. గ్రామీణ, పేద మరియు వెనుకబడిన వర్గాల పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఇది ఎంతగానో ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు. కళాశాల ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జగిత్యాల ఈరోజు అడ్మిషన్ కొరకు క్యాంపెయినింగ్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గారు, వివిధ డిపార్ట్మెంట్స్ అధ్యాపకులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ కళాశాల లోపల అనేక సదుపాయాలు ఉన్నాయి. 33 ఎకరాల విస్తీర్ణం లోపల ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం లోపల కళాశాల ఉంది. నగరం నడిబొడ్డున ఉంది. సో ఇక్కడ మనకు విద్యార్థికి కావాల్సినటువంటి అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసినట్లయితే అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ల్యాబొరేటరీస్ ఉన్నాయి. అత్యంత ఆధునికమైనటువంటి లైబ్రరీ ఫెసిలిటీ ఉంది. ఇంకా పిల్లలకు సంపూర్ణ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ ఇలాంటి అనేక కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాము. జాబ్ డ్రైవ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ కళాశాల లోపల డిగ్రీ కాకుండా పీజీ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించి వివిధ రంగాల లోపల స్థిరపడడం జరిగింది. సో కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఎవరైతే ఇప్పుడు వచ్చే నెల లోపల ఇంటర్మీడియట్ పాస్ అవుతున్నారో ఆ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులందరూ కూడా ఒకసారి కళాశాలకు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వసతులన్నీ తెలుసుకొని మీకు ఈ కళాశాలలో జాయిన్ అయ్యి మంచి బంగారు భవిష్యత్తును ఏర్పరచుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా కళాశాల తరఫున ఇక్కడ స్టాఫ్ కూడా కోరుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. శ్రీ కాసుగంటి నారాయణరావు డిగ్రీ కళాశాల జగిత్యాల జిల్లా కేంద్రంలో అత్యంత ఎక్కడ ప్రైవేటు కళాశాలలో కానీ ప్రభుత్వ కళాశాల ఎక్కడా లేని విధంగా 33 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ కళాశాల ఒక పూర్వ వైభవాన్ని మనం తలుచుకుంటే దేశాల్లో ఇక్కడి విద్యార్థులు అన్ని రంగాల్లో ముందున్నారని చెప్పక తప్పదు. ఈ సందర్భంలో ఈ కళాశాలలో రానున్న విద్యా సంవత్సరంలో మరింతగా అడ్మిషన్లు రావాలని గ్రామీణ ప్రాంత విద్యార్థులు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులు కానీ ఇక్కడి శ్రీ కాసుగంటి నారాయణరావు డిగ్రీ కళాశాలను ఒకసారి దర్శించి ఇక్కడ ఉన్నటువంటి వసతులు మీకు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకొని కళాశాలలో పిల్లలను చేర్పించి మిగతా పూర్వ విద్యార్థులకు ఒక మార్గదర్శనంగా తీసుకొని కళాశాలలో మేము పిల్లలను చేర్పించాలని సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం కోరుకుంటూ వచ్చే సంవత్సరం మరింతగా గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులు తరలి రావాలని కోరుకునే ప్రయత్నంలో భాగంగా పల్లెల్లో తిరుగుతూ, అదేవిధంగా తల్లిదండ్రులను కలుస్తూ, పూర్వ విద్యార్థులను కలుస్తూ ఇక్కడి మీ పిల్లల్ని మా ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి, మీ పిల్లల్ని ఉత్తమ భవిష్యత్తు మంచి పౌరులుగా తీర్చుదామని ప్రచారం చేస్తూ వారు ఊరూరా తిరుగుతున్న ప్రయత్నానికి విజయవంతం కావాలని, ఈ కళాశాలలో విద్యార్థులు మరింతగా రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ
స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అధికార యంత్రాంగం కానీ ప్రతి ఒక్కరు కూడా శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మరీ పూర్వవైభవం తీసుకురావాలని వారు 33 ఎకరాల స్థలం ఇచ్చినందుకు మన వంతుగా పూర్వ విద్యార్థులుగా అదేవిధంగా ఇక్కడ మనం పనిచేస్తున్న అధ్యాపక బృందం కూడా కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ముఖ్యమైన అంశం ఏమిటంటే కాసుగంటి నారాయణరావు కేవలం విద్యారంగ వ్యాప్తి కొరకు భూమిని స్థలాన్ని ఇవ్వడమే కాకుండా తన వంతుగా అంటే తమ కాసుగంటి ట్రస్ట్ నుంచి కాసుగంటి లక్ష్మణ్ కుమార్ గారి నేతృత్వంలో తను రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఉంటూ ఈ కళాశాలలో చదువుతున్నటువంటి అన్ని విభాగాల్లో ఒక్కొక్కరికి టాపర్ విద్యార్థికి 40,000 రూపాయల చొప్పున గత 5 సంవత్సరాల నుంచి ఒక ప్రోత్సాహకంగా బహుమతిని అందజేయడం జరుగుతుంది. అంటే ఇది నగదు రూపం ఇవ్వడం అంటే ఏదో డబ్బులు ఇచ్చి వృధా చేయడం కాదు, డబ్బులు ఇచ్చి వారికి ప్రోత్సహించి ఈ కళాశాల పురోగతి తీసుకొస్తున్న సందర్భంలో ధన్యవాదాలు చెప్తూ మరింతగా ఎదగాలని కోరుకునే ప్రయత్నంలో భాగంగా క్లాస్ టాపర్కు 40,000 చొప్పున కాసుగంటి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇస్తున్న సందర్భంలో వారికి మనం కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అంశాన్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు కానీ విద్యార్థులను గమనించి తమ పిల్లలకు కూడా ఈ ప్రోత్సాహం అందాలని వారు ఉత్సాహంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను దర్శించండి.